నమస్తే. అన్స్టాపబుల్ రివ్యూస్ 2.0కి స్వాగతం. బ్యాటిల్ ఫర్ బడ్జెట్ 12th సెప్టెంబర్ ఎపిసోడ్ చూసి నాలాగే మీరు అందరూ అలసిపోయి ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 5:45 PM బిగ్ బాస్ అనౌన్స్మెంట్. ఇన్ఫినిట్ మనీ. లాస్ట్ వీక్ 5 lakhs సంపాదించుకున్నారు, కానీ రూల్స్ బ్రేక్ చేయడం వల్ల 2 lakhs మైనస్ అయింది. సో ఇప్పుడు విన్ అయ్యి మీరు ఎర్న్ చేసుకోండి, ప్రైజ్ మనీని పెంచుకోండి. 6:30 PMకి ఫస్ట్ ఆఫర్ ఇచ్చారు. 25,000 15 seconds లోపల ప్లాస్మా టీవీ స్క్రీన్ మీద ఎవరి నేమ్స్ వస్తాయో వాళ్ళు పూల్లోకి దూకాలి. సోనియా, విషప్రియ అండ్ మణికంఠ. ఆ పేర్లు పిలిచే వెంటనే మణి అయితే ఆల్మోస్ట్ ఆ గ్లాస్ డోర్ దాటేస్తున్నాడు. పృథ్వీ బ్లాక్ చేశాడు, ఎందుకంటే సోనియాని గెలిపించడానికి. కానీ మణిని బ్లాక్ చేస్తున్నాడని నిఖిల్ వచ్చి పృథ్వీని పక్కన తప్పించబోయాడు. ఈ ఆఫర్ని చెప్పాడు. సోనియా తన పేరు వినిపించే అనౌన్స్ చేసే వెంటనే మొహం ఇలా పెట్టి అబ్బా అని పెట్టింది. అంటే తనకి ఇష్టం లేదు, తను చేయలేదు అని తనకు తెలుసు. సోనియా పడిపోయింది. సో మణిని బ్లాక్ చేశారు. సో విష్ణు వెళ్ళి గెంతేసింది. షీ వన్ 25,000 ఫర్ హర్ టీమ్. ఈలోగా మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టోరీ. వెంటనే సోనియాని వచ్చి పృథ్వీ పట్టుకోవడం, సముదాయించడం, హక్ చేసుకోవడం, ఊరుకోబెట్టడం, ఇదంతా పెద్ద డ్రామా. ఈ సీన్లు మాత్రం ఉండకుండా ఉంటే బిగ్ బాస్ హిట్ అవుతుందని నా ఉద్దేశం. ఎవరు కూడా చూసి ఆనందించడం లేదు, కంఫర్టబుల్గా లేరు జనాలు కూడా. ఫీడ్బ్యాక్ అది. అయితే బెడ్రూమ్లో అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. నిఖిల్ లోపలికి వస్తుంటే అప్పటి వరకు చాలా ఆవేశంగా మాట్లాడుతుంది అందరితో యష్మి చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. నిఖిల్ వచ్చాడు. రఫ్ గేమ్ వద్దనుకున్నాం కదా, తన మొహం పగిలి ఉంటే ఏమైండేది మనం ఆర్టిస్టులమి అనేది చెప్పబోయాడు. హీస్ షోయింగ్ టూ మచ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ సోనియా. అది ఎందుకంటే చాలామంది తెలియదు, కానీ లైవ్లో ఏంటంటే ఆ అమ్మాయి ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ట్రాప్ చేస్తూ వాళ్ళు మంచి చేసుకుంటుంది. ఇక్కడ మాటలు అక్కడేదో అంటుంది, దానికి ఎందుకు మన ఎమోషనల్ బాండింగ్ గురించి అంటుంది. పృథ్వీని మంచి చేసుకుంది, ఇప్పుడు యష్మిని కూడా మంచి చేసుకుంటుంది. అలాగే నిఖిల్ కూడా, అంటే ఆడియన్స్కి మనకు తెలుస్తుంది వాళ్ళు ఏం బ్యాడ్ గేమ్ ఆడుతున్నారో. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళందరినీ మంచి చేసుకున్నాం, మనం బాగున్నాం అనుకుంటున్నారు. బట్ దట్ ఈజ్ నాట్ ద గేమ్ ఇన్ బిగ్ బాస్. అయితే చాలా రఫ్గా మాట్లాడుతూ యష్మి తిరగబడుతుంది నిఖిల్ మీద. అలాగా ఏంటి నువ్వు మా గేమ్ ఆడినట్టలేదు, సెంటిమెంట్ ఎమోషన్ మాట్లాడుతున్నావు, మా గేమ్ ఆడినట్టలేదు, మా గేమ్ మమ్మల్ని ఆడించుకో అని చాలా వైలెంట్, ఫోర్సు, అగ్రెసివ్. కరెక్ట్గా మగపిల్లని అగ్రెసివ్ అంటారు అలా బిహేవ్ చేస్తుంది. రెచ్చగొట్టేటట్టు బిహేవ్ చేస్తుంది యష్మి. ఇప్పుడు అసలు ఈ 4-5 గేమ్స్ అయినప్పుడైతే తన ధోరణి చూస్తే ఓవర్ యాక్షన్ అని సింపుల్గా అనకూడదు. రెచ్చగొట్టి మనుషుల్ని చాలా చిరాకు చేసి సైకలాజికలీ డౌన్ చేస్తుందని అనిపించింది. అదే ఆజ్యం పోయడం అంటారు కదా, అలా చేస్తుంది. ఓకే, యు విన్, యు ప్లే ద గేమ్, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అయితే అంత రెచ్చిపోయిన యష్మి నిఖిల్ ఏమన్నాడంటే కాదు ఇలా మొహాలు పగిలిపోతే ఇది అది అని అంటూ అని పిలిచి ఎవరు నైనికాని మణికంఠని పిలిచారు. చూడు వీళ్ళు ఎలాగ మరి వైలెంట్గా ఆడతారట గేమ్స్, చూసుకోండి అనేసరికి ప్లేట్ మిరాయించేసి నో గైస్, ప్లే యువర్ గేమ్ యువర్ వే, నో వైలెన్స్ అనుకుంటే ఇప్పటి నుంచి నో వైలెన్స్ అని వర్షన్ అంతా మార్చేసింది. ఐ వాజ్ షాక్డ్. ఇలాగ ఆదిత్యం గారు రూల్ 6 బిగ్ బాస్ దీంట్లో చూపించి ఫిజికల్ వైలెన్స్ ఎవరు చేస్తారో అవుట్ ఆఫ్ ద హౌస్ పంపించేస్తాం అంటే వెంటనే పృథ్వీ సీతాన్ని మణి ఆడారు కదా, అది వైలెన్సే కదా, వాళ్ళు ఎందుకు పంపించలేదు అంటే ఈలోగా నిఖిల్ అని అది వేరే సందర్భం. ఇక్కడ మనం హర్ట్ చేసుకుంటే అది ఫిజికల్ వైలెన్స్ అంటారు, వాళ్ళు గేమ్ ఆడారు, ఇలాగైతే వేరేగా ఉంటుంది, వైలెన్స్ ఆడితే మీ చీఫ్కి చెప్పు అని వార్నింగ్ లాగా ఇచ్చాడు. నేను మాట్లాడతాను అంటే వాళ్ళందరూ ఏదో అంటే దొంగలు కలిపి ఊర్లు పంచుకుంటామని మా అమ్మగారు సామెత చెప్పేవారు. అలాగా అంత అరుస్తాడు. నిఖిల్ వచ్చేసరికి అలాగే చీఫ్కి చెప్తాను అని వెళ్ళిపోయాడు పృథ్వీ. ఈలోగా సీతాన్ని డైరెక్ట్గా కన్ఫ్రంట్ చేసి విష్ణు నిన్న చిన్న డ్రామా ఆడింది కదా, తనకి తెలుసు నేను ఫీల్ అవుతున్నాను అంటే ఆర్ యు బోత్ ఓకే అని నైనికి అడగడం నేను ఎపిసోడ్లో చెప్పాను. అది ఎందుకంటే చెప్పాను ఇగ్నోర్ చేయకుండా, దేర్ ఈజ్ సంథింగ్ దట్ హ్యాపెండ్. సీతాని డైరెక్ట్గా విష్ణు ఇప్పుడు అడుగుతుంది ఆఫ్టర్ 24 hours, నువ్వు నిన్న ఆడేవు కదా, అది నాకు నచ్చలేదు అంటే ఏంటి, నేనేం తప్పాడానని మొహం ఇలా పెట్టింది అప్పుడే. అంటే అదేంటిది, నువ్వు ఆడే విధానం మణి ఆడే విధానం ఇద్దరిది నచ్చలేదు నాకు, ఉమెన్ కార్డు తీయకూడదు అని నువ్వు అంటావు, అందుకని ఊరుకున్నాను నేను అంటే సీత అన్నది. అంటే
నేను గెలిచానన్న సంతోషం నాకు ఉండనివ్వలేదు అని ఏడుపు మొహం పెట్టింది అప్పటికే. అది కాదు, అలాంటి అబ్బాయి అక్కడి వెనక నుంచి అంత వైలెన్స్ చేస్తుంటే నువ్వు ఎంకరేజ్ చేయకూడదు, నువ్వు దాన్ని అపోజ్ చేయాలంటే గేమ్ ఆగిపోద్ది కదా, ప్రతిసారి బజర్ నొక్కినప్పుడల్లా నేనే ముందుకెళ్తున్నాను అని పాపం చెప్తుంది తను. అంటే మేము ఇక్కడి నుంచి ఎవ్వరు గట్టిగా అపోజ్ చేయలేదు. ఆపు యష్మి, గేమ్ ఆపు, ఎంత వైలెంట్గా ఉంది, కరెక్ట్ కాదు, డోర్ ఇప్పి ఉంచేయండి, ఎవరు ముందుకెళ్తే వాళ్ళే ఐటెం తీసుకెళ్తారని చెప్పి ఉండాల్సింది. చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ నైనిక, విష్ణు టీంలో నైనిక కూడా కామ్కుంటుంది, డెసిషన్ ఫైనల్ సంచాలకని ఊరుకుంటుంది. ఇప్పుడు అయిన గేమ్స్లో కూడా ఎపిసోడ్లో చూశాను, ఎక్కడ గట్టిగా తగులుకొని క్వశ్చన్ చేయడం అవన్నీ చేయటం లేదు. ఏమనంటే సంచాలక్ డెసిషన్ ఫైనల్ అంటారు బిగ్ బాస్. బట్ అన్యాయం జరుగుతున్నప్పుడు ఖండించడం, దాన్ని వాయిస్ రేజ్ చేయడం, నిలబడడం చెయ్యాలి. అది బిగ్ బాస్ గేమ్లో ఫాలో అవ్వాలి ప్రొసీజర్. సీత ఆల్వేస్ డస్ దట్. అదే ఉమెన్ కార్డ్ తీసుకోకూడదు అన్నది కూడా లాస్ట్ సీజన్లో ఉంది, అది ఫాలో అవుతుంది. చాలా బాధపడి తెలుపుతుంటే ఆదిత్య మాత్రం వెళ్ళి కన్సల్ట్ చేసి మా బంగారం పులి ఆడపులి ఏదని ఇచ్చేశారు. అందరూ సోఫాలో 9:30కి కూర్చోబెట్టారు బిగ్ బాస్. సెకండ్ ఛాలెంజ్ ఒక తాడుని 3 సైడ్ల నుంచి 3 పట్టుకుంటారు, ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు వెళ్తారు. పృథ్వీ, నబీల్, నిఖిల్ వెళ్ళారు. అయితే బాధ అనిపించింది ఏంటంటే నబీల్ని ఎవ్వరు సొంత టీము చీఫ్ కూడా అసలు కామ్కుంటున్నారు తప్ప అస్సలు సపోర్ట్ చేయటలే. చాలా యాక్టివ్గా ఆడుతున్నాడు. నేను అన్ని సామాన్లన్నీ దొంగతనం చేసి నుంచి మంచి జోష్లో ఉన్నాడు. ఇవాళ చాలా హర్ట్ అయ్యి ఉన్నాడు. నేనే బాధపడ్డాను. అస్సలు మినిమం సపోర్ట్ చేయటలే, గట్టిగా అట్లీస్ట్ వాయిస్ రేస్ చేయటలేదు ఎవరు నైనికాళ్ళు. ఆ పక్కన టీం ఏమో యష్మి, తర్వాత ఈ అమ్మాయి సోనియా, పృథ్వీ విరగబడిపోయి ఎలాగంటే టోటల్గా ప్రేరణను ఒక గేమ్లో సంచాలకుగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ అమ్మాయి చేత జడ్జిమెంట్ అనౌన్స్ చేయించినట్టు చేశారు. చాలా నేనైతే ఖండిస్తున్నాను. అయితే నబీల్ ఎవరు సపోర్ట్ చేయలేదు, ఏ గేమ్లో తనని సపోర్ట్ చేయటం లేదు, ఎవరు సపోర్ట్ చేయటలే. వాళ్ళ సొంత టీము వాళ్ళ చీఫ్ కూడా సపోర్ట్ చేయటలే, ఇది మాత్రం వాస్తవం. లెఫ్ట్లోని పృథ్వీ అండ్ నిఖిల్ చాలా మటుకు, అంటే నబీల్ అసలు స్టార్టింగ్లో ఎల్లో బాల్స్ అన్నింటినీ వాళ్ళు లాగుతున్నా బాక్స్లో చాలా బాగా వేసాడు. కానీ పాపం టప్మని చెయ్యి వదిలిపోయింది. ఇద్దరు కండలో వీళ్ళు ఒక్కసారి లాగేశారు పృథ్వీని నిఖిల్. ఈ అబ్బాయి చెయ్యి జారిపోయింది. చెయ్యి జారిపోతే అబ్బాయి ఉన్నాడు కదా, నో ఒక్కసారి చెయ్యి వదిలేస్తే అంతే అనేసాడు. సో అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోయాడు. ఇప్పుడు నిఖిల్ అబ్బాయి ప్రతి దాంట్లో సంచాలకుగా ఉండడం, అబ్బాయి భయ్య ఉంటాడు, మామ ఉంటాడు అంటావు. నిఖిల్ అందరినీ మంచి చేసుకొని మాయ గేమ్ ఆడుతున్నాడని అంటాను. నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను. అందరినీ వెనక మాయ చేసేస్తుంటాడు, అందరూ తనే సపోర్ట్ చేయాలండు. అదే జరుగుతుంది. సక్సీడ్ అయ్యాడు ఆ విషయంలో. బట్ నిఖిల్ ఆడియన్స్ వీఆర్ ఆల్ వాచింగ్ యూ ఆర్ నాట్ ప్లేయింగ్ అ ప్రాపర్ గేమ్. పిఆర్లు పెట్టుకొని ఓట్లు వేయించుకోవాలి తప్ప ఆడియన్స్, జెన్యూన్ ఆడియన్స్ చూస్తున్న వాళ్ళైతే నిఖిల్ ప్లే ఆఫ్ యాక్షన్ నచ్చదు. ఇప్పుడు ఎరగదీశాడు, ఫీనిక్స్ అవుట్ ఆఫ్ ది యాషెస్ అని ఏవో థంబ్లైన్స్ పెడుతున్నారు కానీ బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. నిఖిల్ ఫెయిర్గా మాట్లాడలేదు, ఎవరో తన్ని టార్గెట్ చేయకుండా మంచిగా చూసుకుంటున్నాడు, మేనేజ్ చేసుకుంటున్నాడు. బట్ ఆడియన్స్ అలాంటి గేమ్ని ఎంటర్టైన్ చెయ్యరు, అది గుర్తుపెట్టుకో. అయితే అబ్బాయి మోస్ట్ అన్ఫేర్ గేము. నిఖిల్ని అందరూ అనుకోకుండా సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే అందరినీ వెనక మంచి చేసుకున్నాడు. సో నోబడీ ఈజ్ టార్గెటింగ్ నిఖిల్, అదొకటి చూశాను. అయితే ఈ గేమ్లోని థర్డ్ దాంట్లో ఇప్పుడు చెప్పాను కదా, దొంగలు కలిసి ఊరు పంచుకున్నట్టు ఇద్దరు అబ్బాయిని నిఖిల్ 50-50 అన్నట్టు అమౌంట్లో 50-50 షేర్ చేసుకున్నట్టు డిక్లేర్ చేశారు సంచాలకు. నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే స్పెల్లింగ్స్. దీంట్లోని మాయ చేయడానికి, మేనేజ్ చేయడానికి ఏముండదు. స్పెల్లింగ్స్ దాంట్లోని యష్మి అసలు స్పెల్లింగ్సే రావు, తను ఫన్ చేసుకుంటుంది. మణికంఠ స్టుడ్ టు అవర్ ఎక్స్పెక్టేషన్. నైనిక చాలా బాగా రాస్తుందను, బట్ షీ ఫెయిల్డ్. సంచాలకి దీనికి సీత. ఫన్ ఏంటంటే యష్మికి స్పెల్లింగ్స్ కూడా రావన్నమాట. నిఖిలే గెలిచాడు అందులో. ఓకే, యష్మికి అది కూడా రాదు. అరవడం తప్ప ఓవర్ యాక్షన్ చేయడం, అందరినీ రెచ్చగొట్టడం, మీద పడిపోయి నేను ఇలా మాట్లాడతాను
అని ఏంటో ఆ అమ్మాయి పందా ఏంటో ఆ అమ్మాయి ఫండా ఏంటో ఏం బయట అరేంజ్ చేసుకుని వెళ్ళిందో కానీ చాలా దీనిగా వెళ్తుంది. నేను అనుకున్నాను చాలా హ్యూమెన్గా బిహేవ్ చేసిందని, అది కూడా ఇప్పుడు నాకు నమ్మబుద్ధి కావట్లే. అయితే నైనిక చాలా ఫెయిల్ అయింది, నా ఎక్స్పెక్టేషన్కి నిలబడలే. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా మంచి ఇంగ్లీష్ వస్తుంది అనుకున్నాను, బెటర్ దెన్ మనీ అనుకున్నాను, కానీ ఫెయిల్ అయింది. అరవడం విపరీతంగా చేస్తుంది. బెటర్ గాడ్లోని GOURD కూడా తప్పు రాశారు. గవర్నమెంట్లో ఎన్ రాయలేదు యష్మి. బిగ్ బాస్ మీదే తప్పు, మీరే ప్రాబ్లము, ఎన్ ప్రొనౌన్స్ చేయలేదు అని చెప్తుంది ఫన్గా. బట్ షీ డజంట్ నో దట్. హైలైట్ ఏంటంటే కాఫీ కాఫీ అని రాశారు వీళ్ళందరూ. ఏంటంటే కాఫింగ్ 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 తగ్గడం అనేసరి షాక్ అయిపోయారు. సీత డిక్లేర్ చేసింది కెరటం టీము నుంచి మనీ విన్స్ అని. 11:45 PM మణి, నేనైతే షాక్ అయిపోయి, నేను ఎప్పుడైనా మిస్ అయ్యానా లైవ్లో, పర్మిషన్ ఇచ్చారా, తినచ్చని అని చెప్పారా బిగ్ బాస్ అనుకున్నాను. ఎందుకంటే నబీల్ వచ్చి వేసేస్తున్నావా, వేసుకో వేసుకో వెరీ గుడ్ అన్నాడు. అయితే నిఖిల్ అన్నని ఒకసారి పిలువా, తింటాడు అని పిలుస్తున్నాడు. ఏదో ఏమండి వంట అయిపోయింది రండి అన్నట్టు భలే పిలిచాడు. నబీలు పెద్ద సీరియస్గా తీసుకోలేదు. మరి ఆదిత్య ఓం కానీ ఎవరైనా చూసుంటే అపోజ్ చేసి ఉండేవారేమో. ఇంక ఈవిడ టెంగరబుచ్చి వచ్చింది, విష్ణు వేసేసింది అవన్నీ దోశలు అనుకుంటూ వెళ్ళిపోయింది. చక్కగా దోశలు వేసి గాజు ప్లేట్లోని హస్బెండ్కి వైఫ్ తీసుకెళ్ళి గాజు బౌల్తో పంచదార. ఏంట్రా నన్న ఇలా తీర్చుకున్న పంచదారతో తింటున్నావు, అదేంట్రా మనం ఏం తినకూడదు కదరా, చీఫ్ కదండి, టీం చీఫ్ ఉన్నదే ఇద్దరు మిగిలేరు, మేము నువ్వు తినకూడదురా, వద్దురా మనం చేయొద్దు, ఏదో వెజిటబుల్స్ అన్నీ పంపిస్తున్నారు, ఇంకా ఏమైనా ఉంటే ఇది కూడా కట్ చేసేస్తారు, ఈ సప్లై కూడా కట్ చేసేస్తారు అని చెప్పాలి కదా. నిఖిల్ చెప్పలేదు, అందరికీ మంచి అయిపోతాం అనుకుంటాడు. చక్కగా దోశలు తినేశాడు. వీళ్ళు చేసిన తప్పుకి ఈ పాపానికి 2:30కి అర్ధరాత్రి అందరినీ లేపాడు బిగ్ బాస్. అన్ని సీజన్స్లో కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం, అవుట్ ఆఫ్ ది గేట్లు తీసి వెళ్ళిపోండి అనడం, లేకపోతే నాగార్జున గారు కాపాడడం చేసేవారు. అదేం లేదు, లేపారు. మరి ఎడిటింగ్లోని ఎపిసోడ్లు తీసారేంటో, నేను ఆ పార్ట్ ఆఫ్ ది ఇది నేను లైవ్ చూడలేకపోయాను. అక్కడ ఏమొచ్చి అన్నదాత సుఖీభవన్ కూడా దీవిస్తున్నాడు అందరినీ, ఈ టిఫిన్ వాళ్ళని. నైనిక, నిఖిల్, అబ్బాయి అంటే శేఖర్, అబ్బాయి అన్న శేఖర్ అన్న నాట్ లైకింగ్ బ్రిద్విస్ బిహేవియర్ అని నైనికతో సపరేట్గా నిఖిల్ చెప్తున్నాడు. అయితే చీఫ్ చెప్పలేదండి తినకూడదని. ఇదంతా నాకైతే భలే అనిపించింది, ఏంటిది చీఫ్ కూడా చెప్పకపోవడం అని. ఎందుకంటే వాళ్ళు ఏం ఫుల్ స్టార్ చేయటం లేదు కదా, శుభ్రంగాని రాగి జావ పంపిస్తున్నారు కదా, ఆ పౌడర్నే దోశ కింద వేసుకోవచ్చు. నెంబర్ 1 ఐడియా చేసి, తర్వాత వెజిటబుల్స్ పంపించారు కదా, దాంట్లోని కూడా చిన్న సోటింగ్ అది చేసుకొని అన్నీ చేసుకోవచ్చు, అది చేసుకోవటం లేదు. అందుకని శుభ్రంగా దోశలు తినేశారు. నెక్స్ట్ నిఖిల్కి మణితో చెప్పారు, మీరు మరింత పరిపక్వత పొందడానికి, మీరు ఇంకా సామర్థ్యం పెంపొందించడానికి, లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించడానికనే నేను ఇవన్నీ ఆశతో చేశాను, కానీ మీరు నన్ను నిరాశపరిచారు అంటే అసలు ఎవరికి పెద్ద రిగ్రెట్స్ లేవు, షాక్ లేదు. అది నాకు షాకింగ్ అనిపించింది. అవ్వా తినేసారు వీళ్ళు అంటే, వీళ్ళందరూ చూస్తున్నారు తమాషా, ఎవరు తప్పని చెప్పలే. మీరు తింటుండగా వాళ్ళు చూసి ఎంకరేజ్ చేసినందుకు, ఏమి చెప్పనందుకు అందరికీ అసలు పనిష్మెంట్ ఇవ్వచ్చు, కానీ ఈసారి బిగ్ బాస్ అలా చేయడు, ఈసారికి వదిలేస్తున్నాను అని చెప్పారు. కానీ అంటే జనాలు చూసి జాలి పడతారన్న ఏంటో కానీ, అంటే ఇస్తున్నారు కదండి, బాయిల్ చేసుకోమని వెజిటబుల్స్ ఇస్తున్నారు, జావ ఇస్తున్నారు, అంత స్టార్వింగ్ ఏ లేదు, ప్రోటీన్ పౌడర్స్ తాగుతున్నారు. అక్కడే కొంచెం స్ట్రిక్ట్ అయ్యి మీకు అందుకని పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లేదు, అందరికీ బ్రేక్ఫాస్ట్ లేకుండా చేస్తున్నాను, మీరు ఎవరేం తినడానికి వీల్లేదని ఉంటే కొంచెం అట్లీస్ట్ పొద్దున వరకు భయం ఉండేది వాళ్ళకి. రిపీట్ చేసుకుంటా బిగ్ బాస్ సారీ 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 అని బతిమాలుకుంటే అప్పుడు పొద్దున్న ఏదో అలో చేసేటట్టు ఉండాలి. అది కాకుండా సింపుల్గా ఈసారికి వదిలేస్తున్నాను అనేసరికి సారీ బిగ్ బాస్ అని శుభ్రంగా వెళ్ళి పడుకున్నారు. పొద్దున సాంగ్ ఫుల్ కిక్కు అంటే డాన్స్ చేసుకున్నారు. సో ఇక్కడ చిన్న నాకు ఫ్లా అనిపించింది. అప్పుడు నిఖిల్ వెళ్ళి మణికంటున్నాడు, ఏంట్రా ముక్కు పెట్టి నేను వాసన చూస్తావు, పప్పు అవన్నీ
ఎందుకురా నీకు అవన్నీ అంటే మంచి వాసనలు వస్తున్నాయి, నీకేం తెలుసా, ఏం పంపించారో నీకు తెలుసా అని అంటున్నారు. ఒరే 4 రోజులు ఊరుకోరా బాబు, మనం అది దాటేస్తే తర్వాత నీ ఇష్టం, తర్వాత చూసుకుందా అంటే ఏం పర్లేదు అన్నట్టు చాలా ఈజీగా తీసుకున్నాడు మణికంఠ. నిఖిల్ కూడా పెద్ద సీరియస్ తీసుకోలేదు. అయ్యో ఇదే ఏదైనా దారి తీస్తుంటే ఏంటి, మనకి ఏకంగా లేకుండా మన వల్ల వాళ్ళకి పరీక్ష చేసిన ఏంటి అనేది ఒక్కళ్ళలోని ఇంత రిగ్రెట్స్ నా ఫీలింగ్ కనిపించలేదు నాకు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ కిక్కు అనేసరికి అందరు కిక్కుతో డాన్స్ చేశారు. కిచెన్లోని విష్ణు అడుగుతుందన్నమాట అబ్బాయికి, నాకు పాల ప్యాకెట్ ఇస్తావా అని. తర్వాత సీత అన్నదన్నమాట, మేము మిమ్మల్ని మీ పాల ప్యాకెట్ దుబ్బేమా అని. అంటే సిన్సియర్గా తెచ్చి ఒక పాల ప్యాకెట్ ఇచ్చాడు. ఈలోగా స్టోర్ రూమ్లో బెల్ మోగింది. అక్కడ ఏదో రాశారు, ఏదో కొత్త మార్చుకోండి అని. ఈలోగా యష్మి వెళ్ళి ప్రేరణని రెచ్చగొట్టి మన పన్నీర్ తీసుకున్నారు, మష్రూమ్ తీసుకున్నారు, దోశ బ్యాటర్ తీసుకున్నారు అని విష్ణు నైన్గా నిఖిల్తో చెప్తున్నాం. మేము ఇవన్నీ తీసేసుకున్నానైనా కొన్ని తినేసాం, దోశ పిండే వద్ద ఇచ్చేయండి అన్నారు, ఇచ్చేసాము. ప్రేరణ యష్మి ఫుల్ ఇన్వెస్టిగేషన్కి వచ్చారు. విష్ణుని అడిగారు, ఈ ప్యాకెట్ మాదే కదా నువ్వే తీసా అంటే, సీత అయితే నాకు తెలీదు, పాలైతే విష్ణు వేసింది అన్నారు. సో సీత ఏంటంటే తన వరకు వచ్చినప్పుడు భలే బోల్డ్గా నిలబడిపోయి పెద్ద లేడీ టైగర్ లాగా క్వశ్చన్ చేస్తుంది. తనది కాదన్నప్పుడు సేఫ్ గేమ్ ఆడేసుకుంటుంది. ఈ అమ్మాయిలో ఇదొక ఫ్లా ఉంది. విష్ణు పక్కన వాళ్ళ గురించి స్టాండ్ తీసుకొని నిలబడడం చేయదు. తన గురించి అయితేనే గట్టి క్వశ్చన్ చేసి అవతల తాట తొక్కు తీసేస్తుంది. అయితే ఇక్కడ ఏమన్నదంటే, నేను కాదు విష్ణు అనేసరికి విష్ణుని అటాక్ ఇచ్చారు, నువ్వు తీసావు కదా ఇది అని. అవును నేను తీసేస్తాను, కావాలంటే ప్యాకెట్ ఇచ్చేస్తాను పాల ప్యాకెట్టు, నేను ఇంక మంచిదాన్ని, మీరైతే మా చికెన్ అవన్నీ తీసేశారు అంటే అది నిన్న జరిగింది అంటే అది తప్పు కదా, మళ్ళీ నువ్వు రిపీట్ ఎందుకు చేస్తున్నావు అంటే, మీరు కాపాడుకోవాలి మీ ప్యాకెట్లు, అందుకే నేను తీసుకున్నాను. చాలా రెక్లెస్గా కన్విన్స్ అయ్యాను నేనైతే. అంతే కదా, వాళ్ళు దాచుకోవాలి, మాకు తీస్తామంటే మరి చికెన్ తీస్తారు అయినా వాళ్ళు క్వశ్చన్ చేయలే. ఇప్పుడు అమ్మాయి పాల ప్యాకెట్ గురించి అడిగాం కాబట్టి చికెన్ గురించి క్వశ్చన్ చేసింది. టిట్ ఫర్ టాట్ అనుకున్నా. చికెన్ తీశారు అంటే ప్రూఫ్ ఉందా, అవును ఇక్కడేం ప్రూఫ్లు లేవు కాబట్టి బిగ్ బాస్ని అడుగుదంటే, అడుగు వీడియో చూపించు చూద్దాము అంటుంది. వీకెండ్లో శుభ్రంగా వీడియో చూపించి, ఇంకా ఉన్నాయి ఇంకా చెత్త చెత్త వేషాలు వేశారు, అవన్నీ కూడా చూపించాలి నాగార్జున గారు వీడియోస్ చూపించి. లేదు అంటే ఈ సంచాలక ప్రేరణ చేసిన పనులు కూడా చూపించాలనే నేను అనుకుంటున్నాను. ఎంత వన్ సైడెడ్గా బిహేవ్ చేసింది, ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిందో. ఎవరు యష్మి, పృథ్వీ, సోనియా అరుపులకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిందో, తన కేకలు ఎక్కువ, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయింది. సంచాలకుగా గేమ్ని అబ్జర్వ్ చేయడం, రూల్స్ పాటిస్తున్నారో లేదో చూడడం చాలా తక్కువ చేసింది నా ప్రకారం. మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో రాయండి. అయితే చికెన్ గురించి గొడవ అయ్యాక తగులుకుంది విష్ణు గట్టిగా, మా షుగర్కి పోయింది, మా టీ పౌడర్ పోయింది, మా నెయ్యి పోయింది, తగులుకుంటా మావి కూడా పోతున్నాయి అని ఏవో నాటకాలు ఆడుతుంది. ఒక నైట్ అంతా కూర్చొని ఇద్దరు దొంగతనాలు చేశారు, యష్మిని ప్రేరణ. అప్పుడు సీత అన్నది, మీరు మొదలుపెట్టారు కాబట్టి మేము చేయాల్సి వచ్చింది అంటే, ఓహో అయితే ఈ డిషెస్ అన్నీ తెచ్చి పెడతాను ఏదో అంది. పృథ్వీతో అంటుంది సోనియా, యష్మి చూడు ఎలా చేస్తుందంటే, అవును మనం మొదలుపెట్టాము, ఇక్కడ న్యాయంగా అనిపించాడు అందుకే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అంటే, ఈ ఏదో ఎవరు యష్మి అంటుంది, చిచ్చి విష్ణు అయితే తీసుకొచ్చా అని చిన్న పిల్లలాగా అడగడం. వీళ్ళందరికీ స్కూల్లో పడేయాలట. స్కూల్ అంటే ఆషమాష అనుకుంటున్నావమ్మా, స్కూల్కి వెళ్ళి చూపించుకో అంటే. అప్పుడు విష్ణుకి అసలు కరెక్ట్ చెప్పాలంటే మన భాషలో సిగ్గు సరం ఉండదు, సిగ్గుపడదు దేనికి. ఏ సైకోలాగా ఉంటాను, నిన్నేమొచ్చి ఇలా పీకిస్తాను ఏదో అంటుంది. నాకు కూడా ఎక్కడి నుంచి వస్తుందని ఏదో సటైర్లు వేసింది యష్మి. ఈ దీంట్లో ఏంటంటే నాకు అర్థమైంది, కొంచెం మెంటల్లీ స్ట్రాంగ్ విష్ణు. ఎక్కడో చిన్న సెన్సిటివ్గా ఉన్నప్పుడు కామ్ అయిపోద్ది, తర్వాత చెప్తుంది వాళ్ళకి. నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే 150 lakhs వర్త్ పల్పీ ఆరెంజ్. ఇది ఒక సీజన్లో అయితే అద్భుతంగా ఆడారు ఈ పల్పీ ఆరెంజ్ జ్యూస్ వేయడం. ముందు ఆదిత్య గారు బాటిల్ అంతా నింపేశారు, అలా నింపకుండా 4 చుక్కలు వేసి ఆగిపోవాలి, తర్వాత వాళ్ళు 4 చుక్కలు వేస్తారు. ఈ గేమ్ 3-4 గంటలు ఆడితే పేషెన్స్ చచ్చిపోయి చూసిన వాళ్ళది, వేస్తున్న వాళ్ళు పేషెన్స్ చచ్చిపోయి
ఆ చుక్క నెక్స్ట్ చుక్క ఎవరిది స్పిల్ అవుతుందని సస్పెన్స్తో బుర్ర హీట్ ఎక్కిపోతుందన్నమాట. ఈ ఆదిత్య ఓం గారికి గేమ్ ఆడడం రాదు, సీజన్స్ చూసి రావాలి నాలాగా. అదే నేను వెళ్తే అలాగే ఆడతాను. 4 చుక్కలేసి వదిలేయాలి. బాటిల్ అంతా ఖాళీ చేయమని చెప్పలేదు బిగ్ బాస్. ఆ లూప్ హోల్స్ వెతుక్కోవాలి. కొంతమంది అలా ఉంటారు, లూప్ హోల్స్ ఎత్తుక్కొని గేమ్స్ ఆడతారు. అది అభిజిత్ అలా విన్నర్, అభిజిత్ అలా ఆడాడు. కొంతమంది చాలా బాగా ఆడతారు. ఈయన బాటిల్ అంతా నింపేశాడు. ఆయన దగ్గరికి వచ్చేసరికి అదంతా నిండిపోయి పుష్పని ఒక 4 డ్రాప్స్ కింద పడిపోయి 4 డ్రాప్స్ వేసి ఆపేయాలి. నెక్స్ట్ వాళ్ళు సగం వేసారనుకోండి, వీళ్ళు మళ్ళీ ఒక చుక్క వేయాలి. అలా ఆడకుండా ముందు వేసేసాడు. తర్వాత ఆయన టర్న్ మళ్ళీ వచ్చేసరికి ఇలా షివర్ అయిపోయి వేళ్ళు ముంచేసి అంతా స్పిల్ చేసాడు. డోంట్ స్పిల్ అన్నదే ఆట. అక్కడ ఆదిత్య ఓం గారు ఓడిపోయారు. ఓడిపోయేసరికి మళ్ళీ ఇక్కడ దొంగలు ఊర్లన్నీ పంచుకున్నారు. మళ్ళీ అబ్బాయిని నిఖిల్ ఇద్దరు ఏదో టై అయిందిలాగా ఏదో వచ్చింది, ఇద్దరు గెలిచారు అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ కూడా పెట్టాలి యాక్చువల్లీ. ఆ గేమ్ని ఎలాగా ఆన్లో ఉండడం అన్నది ప్లేయర్స్ కూడా బట్టి కూడా ఉంటుంది. వాళ్ళే ప్లాన్ చేసుకొని చుక్క వేసుకొని ఆడుకోవాలి. అది ఫ్లాప్ అనిపించింది ఆ గేమ్, నో స్పిల్లింగ్ గేమ్. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళందరూ ఆట అయిపోయాక భోజనాలు ఎవరు బెడ్రూమ్లో వాళ్ళు తింటుంటే అద్దంకి మొహం వెళ్ళిపోయి ఆకలి వేసింది, ఏమైనా ఉందామంటే ఏం లేదు అంటుంది ప్రేరణ, ఏదో బిచ్చగాడిని తరివినట్టు. కొంచెం చిరాకు అనిపించింది అక్కడ సిచ్యుయేషన్. ఏదో అయ్యో పాపం ఆకలేస్తుంది, పాపం మంచి వాసనలు వస్తున్నాయి కదా, సారీ రా నాన్న అని ఉంటే బాగుండేది. అక్కడ ఏం లేదు వెళ్ళండి అంటే ఎవరికి మనసు లేదా, మనసును మహారాజులు అంటే ఎవరికి ఇక్కడ మనసు లేదు. అది ఒక మాట మాత్రం నిజంగా చెప్పింది. ఎందుకంటే ఎవ్వరు కూడా అక్కడ మనసు లేదు. మా సోఫాలో పడుకున్నట్టు చాలా కోపం వస్తుంది అని ఆదిత్య ఓం గారిని మణికంఠ కాపీ చేస్తున్నాడు, రాదర్ ఇమిటేషన్. నాకు చాలా కోపం వస్తుంది అని అంటారని ఆయన్ని కామెంట్ చేస్తున్నాడు. ఆయన చాలా కూల్గా తీసుకున్నాడు. నెక్స్ట్ ఛాలెంజ్ వ్యాక్సింగ్ ఫర్ ది బాయ్స్. ఎప్పుడు గుండ్లు క్రాఫ్ట్లు అనేవారు, వ్యాక్సింగ్ అంటే అసలు అన్బేరబుల్, వెరీ పెయిన్ఫుల్. అబ్బాయిలకి అందరూ చెస్ట్ మీద, లోయర్ లింబ్స్ మీద, అంటే పిక్కలు, కాఫ్ మజిల్స్ మీద ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది అంటే అమ్మాయిలు అది క్యారీ అవుట్ చేస్తారు. అక్కడ కూడా అభయన్న సంచాలక్ అంటున్నాడు నిఖిల్. అంటే ఫేవర్ చేస్తాడు కదా అబ్బాయి, మేనేజ్ చేయడం, ఇద్దరు పనిచేసుకోవడం, టార్గెట్ చేయకపోవడం, యువతలో వాళ్ళని టార్గెట్ చేసి అవుట్ చేసేయడం, ఇవన్నీ చూడలేకపోతున్నాం. చాలా చండాలంగా ఉంటుంది గేమ్ అయితే, వన్ సైడెడ్గా ఉంటుంది. ఎలా లేకపోతే నిఖిల్, నేనేదో వీడియో విన్నాను అనమాట, వీడియోలో కామెంట్స్, నిఖిల్ అవుట్ ఆఫ్ ది యాషెస్ ఫీనిక్స్ అని. ఏం లేదు, అంత టాలెంటెడ్గా ఏం ఆడలేదు. నోబడీ టార్గెటెడ్ హిమ్. అబ్బాయి కూడా సపోర్ట్ చేస్తూ వెళ్ళాడు. ఈ సోనియా వీళ్ళందరూ కూడా నిఖిల్ని సపోర్ట్ చేస్తున్నారు. పృథ్వీని హైలైట్ చేయడానికి చూశారు, కానీ అక్కడ మాత్రం అందరూ అపోజ్ చేయడం, తగ్మా ఇద్దరు జెంట్స్ కూడా అపోజ్ చేయడం వల్ల అయినా అప్పటికి ఎలా ఆడారో చెప్తాను. ఆ గేమ్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఇక్కడ కూడా 50,000 విన్ అయ్యారు. సంచాలక్ అభయ్ ఓకేనా అన్నారు. గర్ల్స్ ఏమించి సోనియా ఉంటుంది సంచాలక్గా అన్నారు. పృథ్వీకి విపరీతంగా హెయిర్ ఉండటం వల్ల ఆ లాగుతున్నప్పుడు వ్యాక్సిన్ చేస్తున్నాడు, తట్టుకోలేక లేచిపోయాడు, గివప్ చేశాడు. తర్వాత కొంచెం ఎక్కువ తక్కువ ఏదో ఉన్నా చూసారు, చెక్ చేస్తే బాగాలేదు. నబీల్ మాత్రం శుభ్రంగా నున్నగా తీయించుకున్నాడు, చాలా ఎర్రగా అయిపోయింది. హ్యాట్స్ ఆఫ్ నబీల్. అసలు ఆడపిల్లలను చేసుకోవడానికే ఏదో బాధగా ఉంటుంది ఎప్పుడో ఒకసారి, అలాంటిది ఎంత బాగా చేయించుకున్నాడో. వాళ్ళకి అలవాటు ఉండదు. మంచి గేమ్ ట్రాక్లోకి వస్తున్నాడు నబీలు. ఇలాంటప్పుడు మనం ఓట్లు వేసి సపోర్ట్ చేస్తే నబీల్ విల్ బి ఏ వెరీ గుడ్ ప్లేయర్ అనిపించింది నాకు. పాయింట్ రేస్ చేస్తున్నాడు, వాయిస్ రేస్ చేస్తున్నాడు, తప్పంటే తప్పని అడుగుతున్నాడు. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి. సొసైటీలో కూడా అలాగా తప్పులాగా అడిగిన వాళ్ళని కూడా మనం డైరెక్ట్గా మనం అపోజ్ చేయకపోయినా అలాగ మాట్లాడే వాళ్ళకైనా సపోర్ట్ ఇచ్చి, మారల్ సపోర్ట్ ఇచ్చి నిలబడాలి అన్నది నా ఉద్దేశం. అయితే సోనియా డిక్లేర్స్ నబీల్ అన్ఫేర్ గేమ్ ఆడకుండా ఇక్కడ ఫేర్గా జడ్జ్మెంట్ చెప్పినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. అందుకే విష్ణుని నైనిక వచ్చి దండాలు పెట్టి థ్యాంక్ యూ చెప్పారు. దానికి అర్థం అదే, నువ్వు ఫెయిర్గా ఆడేవు, థ్యాంక్ యూ అని. నబీల్ని అయితే ఇంక అమ్మాయిలు ముద్దులు పెట్టడం, వాడికి ఐస్ రాసి కూల్ చేయడం అన్నీ చేశారు.
సిక్స్త్ ఆఫర్ ఏంటంటే చాలా టఫ్ది, చాలా గజిబిజి అయిపోయింది. జెంట్స్ నిఖిల్, పృథ్వీ, ఒక్కొక్క టీం నుంచి ఇద్దరమాట. పృథ్వీ అండ్ అబ్బాయి వచ్చారు, విష్ణు అండ్ నబీల్ వెళ్ళారు, నిఖిల్ అండ్ మణి వెళ్ళారు ఒక్కొక్క టీం నుంచి. ఇదంతా గోల గోల, చెత్త చెదారం. ప్రేరణ అయితే సంచాలకుగా ఫెయిల్ అయిందని అనాలి. ఎందుకు చెప్తున్నానంటే, ప్రియాంక చేసింది ఒక సీజన్, కిందటి సీజన్లో అరిచింది, కానీ చాలా ఫెయిర్ గేమ్ ఆడించింది. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి మీద తిరగబడితే చాలా చక్కగా ఇలా చెప్పుకుంటూ చేసింది. చాలా టెన్షన్ పడింది, చాలా బాధపడింది, చాలా మాట పడింది. కానీ నాకు ఈ అమ్మాయి మీద అమ్మాయి బెటర్ అనిపించింది. ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, ఈ అమ్మాయి ఎంతసేపు బయట వీళ్ళు యష్మి, పృథ్వీ, సోనియా అరుస్తున్నారు పక్క నుంచి, అలా కాదు, ఇలా చెప్పు, ఇలా చెయ్యి, అలా చెయ్యి, పృథ్వీ లోపలికి వెళ్ళు, బయటకు రాకు, ఆడు, డిక్లేర్ చేసేసిన యువర్ అవుట్, పృథ్వీ అవుట్ అన్న, ఆడు, వెళ్ళు వెళ్ళు, బయటకు రాకు అని మాట్లాడుతుంటే తన అటెన్షన్ అంతా వాళ్ళ మీద ఉంది. ఆఫ్టర్ ఆల్ షీఈస్ దేర్ టీమ్మేట్. అలాంటి వాళ్ళు సంచాలకుగా బిగ్ బాస్ ఒప్పుకోకూడదు అసలు. అలాంటి ఫిట్టింగ్లు పెడుతున్నారు. వీళ్ళు అంతా మేనేజ్ చేసుకున్నారు. స్టార్టింగ్ నుంచి చూశాను, 2 సాక్స్లు వేసుకొని 2 కాళ్ళతో ఒకళ్ళొకళ్ళు టార్గెట్ చేసుకోవాలి. ఆ సాక్స్ మీద కాళ్ళు పెట్టి సాక్స్ ఊడిపెట్టేట్టు చెయ్యాలి. సో విష్ణు అంటే పాటలు వేస్తుంటారు, మూవ్ అవుతుండాలి. మూవ్ అవటలేదు వాళ్ళు, అక్కడికక్కడే డాన్సులు చేస్తున్నారు. అబ్బాయి ఫస్ట్ నుంచి నాకు నచ్చలేదు అబ్బాయి గేము. హీ వాజ్ ఓన్లీ టార్గెటింగ్ విష్ణు. తర్వాత పరిగెట్టి తనంతట తను లైన్ దాటేశాడు మణికంఠ. అయితే ఇక్కడ విష్ణుని అలా టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. నిఖిల్ జోలికి వెళ్ళలేదు, మణికంఠ జోలికి వెళ్ళాడు, మణికంఠ అవుట్ అయిపోయాడు. తర్వాత నబీల్, మెయిన్ టార్గెట్ నబీల్. అయితే ఇక్కడ నిఖిల్ని ఎవరు టార్గెట్ చేయలేదు, అందుకు తను విన్నర్ అయ్యాడు అని నేను కొంట బద్దలు కొట్టినట్టు బోల్డ్గా చెప్పగలను. బయట నుంచి గర్ల్స్, లోపల నుంచి సంచాలకు, అక్కడ ఉన్న అబ్బాయి కూడా నిఖిల్నే ప్రొటెక్ట్ చేస్తూ వెళ్ళాడు. చిన్నగా అయ్యో కాళ్ళేదో బెణికిందని, తను ఏదో ఇలాగా హర్ట్ అయిపోయినట్టు, ఇంజరీ అయిపోయినట్టు ఇలాగా యాక్టింగ్ చేశాడో మరి ఏంటో. బట్ ఏదైనా అది కన్సిడరేషన్లోకి వచ్చి నో విన్, అది 50-50. అయితే అందుకని నిఖిల్ని అందరూ ప్రొటెక్ట్ చేస్తున్నారు, టార్గెట్ చేయటం లేదని టార్గెట్ చేయబడం ఒక లెక్క, అసలు ప్రొటెక్ట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. సంచాలక్ చాలా అరుపులు అరుస్తుంది, వాళ్ళని అటాక్ చేస్తుంది. మోస్ట్ డిస్గస్టింగ్ థింగ్ అంటే విష్ణు ఎలా అవుట్ అయ్యిందని. అయితే ఇక్కడ పృథ్వీ అవుట్ అయ్యాడు. అవుట్ అవుతే ఎన్నిసార్లు వెళ్ళిపోమని కేకలేసిందో. అసలు ఇక్కడైతే మోస్ట్ ఇరిటేటింగ్ అంటే ఆ డాన్స్కి ఇలాగా పాటలకి డాన్స్ చేస్తూ రెచ్చగొడుతూ, ఎవరు సోనియా కన్నా ఎక్కువ యష్మి బయట నుంచి టోటల్గా ప్రేరణని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ కేకలేస్తూ ఆ లైన్స్ వరకు వెళ్ళిపోయి, అక్కడ కూడా రూల్ పెట్టాలి, మీరు అసలు రాకూడదు ఎంత పరిధి నుంచి అని. అరుపులు కేకలు. ఈ నైనికాన్ని బుద్ధులా కూర్చున్నారు సీత. అసలు నబీల్కి సపోర్ట్ చేయలేదు. నబీల్ అవుట్ అని డిక్లేర్ చేసినప్పుడు కూడా ఎవరు వాయిస్ రేస్ చేయలేదు, అది నాకు నచ్చలేదు. ఈ అమ్మాయి ప్రేరణ ఈ కంటెస్టెంట్స్ని ఎలా ఆడుతున్నారని చూసేది కన్నా మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సైడ్కి వీళ్ళ అరుపులే చూస్తుంది. ఆడుతున్న వాళ్ళు ఎలాగో ఆడుతున్నారు, ఫౌల్ గేమ్ ఆడుతున్నారు, ఏం చూడలే. పుష్ చేసుకోవద్దు, నో పుషింగ్ అని చెప్పాలి. ఆ వీడియో చూస్తే మీకు తల తిరిగిపోద్దన్నమాట. అబ్బాయి 2 సార్లు అన్ఫెయిర్ గేమ్ ఆడాడు. తర్వాత నిఖిల్ని నబీల్ని టార్గెట్ చేస్తున్న తరుణంలో ఈ విష్ణు కొంచెం వెనకనే డాన్స్ చేసుకొని ఉండకుండా వాళ్ళ ముగ్గురు మధ్యన దూరడానికి ప్రయత్నిస్తే పట్టమని కొట్టాడు. తన లైన్ దాటి వెనక్కి ఇలా బార్లా పడిపోతే చేతులు చప్పట్లు కొట్టి రిజాయిస్ చేసుకొని ఆనందించి ఎంజాయ్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇదంతా జరుగుతుంటే ఆడియన్స్ చూస్తున్నారు, కానీ ప్రేరణ సంచాలకు కనిపించలేదు. హీ పుష్ట్ మీ అని అరుస్తుంది విష్ణు. బయట నుంచి ఏమొచ్చి షీఈ్ అవుట్, అసలు అబ్బాయి వాళ్ళని టచ్ చేయలేదు అంటే నో ఐ డోంట్ టచ్ యూ, షీ ఫెల్ డౌను అని చెప్తున్నాడు. ఎంత అన్ఫెయిర్ గేమ్ ఆడుతున్నావు అబ్బాయి, అందరూ చూస్తున్నారు ఆడియన్స్. నువ్వు ఇలా వెళ్తూ నిఖిల్ ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్తే సీజన్ చాలా ఫ్లాప్ అయిపోతుంది. బిగ్ బాస్ మిమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేస్తుంటే ఆడియన్స్ కొన్నాళ్ళు పోయి బిగ్ బాస్ని చూడడం కూడా మానేస్తారు అని అందరూ ఫీలింగు. నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది.
చాలామంది మా ఫ్యామిలీ సర్కిల్స్లో నా నా ఫాలోయర్స్లో చూసిన వాళ్ళందరూ ఇలాగే చెప్తున్నారు. అయితే నబీల్ ఒకసారి అవుట్ అని పుష్ చేసావని డిక్లేర్ చేసేసింది ప్రేరణ సంచాలకు. అవుట్ అవుట్ అవుట్, నబీల్ బయటకు వచ్చేయాలి, నబీల్ బయటకు వచ్చేయాలి. టోటల్గా బయట వాళ్ళే అరుస్తున్నారు. తగ్మాళ్ళు ఎవరు వాయిస్ రేస్ చేయటం లేదు. యష్మి, సోనియా, పృథ్వీ అప్పటికి 2 సార్లు గొడవ పెట్టుకొని పృథ్వీ గురించి మళ్ళీ రీగేమ్ పెట్టింది అమ్మాయి. అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు యష్మి వాళ్ళు. రీగేమ్ అయ్యాక మళ్ళీ 2వ సారి క్లియర్ కట్గా దొరికిపోయాడు. అప్పుడు నబీల్ అన్నాడు, నన్ను ఎవ్వరూ సపోర్ట్ చేయటం లేదు అని. ఈ పొడవుగా 2వ సారి రీగేమ్ పెట్టినట్టు పొడవుగా అందరి సాక్స్లు బయటకు లాగింది. ఒక కాళ్ళకి సాక్స్ ఓపెన్ చేసుకోవాలంతే. అప్పుడు ఆ లాగినప్పుడు నడుస్తున్నప్పుడు ఆ ఫోల్డ్ అయిపోయి సాక్స్ కిందకు వస్తే నబీల్ అవుట్, నబీల్ అవుట్ అంటే అప్పుడు చెప్తున్నాను. అందరూ నడుస్తున్నప్పుడు అది ఫోల్డ్ అయిపోతుంది. వెంటనే నేను తీశాను, అప్పుడు చూడలేదు. బిగ్ బాస్ నాట్ కరెక్ట్ అని పాపం గట్టిగా ప్రశ్నిస్తే తుది నిర్ణయం సంచాలకుది అనేసరికి ఆవిడ రెచ్చిపోయి రాగడిపోయి నిఖిల్ కూడా లేదు వాళ్ళందరినీ ఫోల్డ్ అవ్వడం కూడా మనం వీడియోలో చూడొచ్చు. అబ్బాయిది క్లియర్గా ఫోల్డ్ అయింది, అయినా ఆవిడ కన్సిడర్ చేయలే. అబ్బాయి అవుట్ అయినా నువ్వు బయటకు రావద్దు ఆడు అంటే క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇది వీకెండ్లో అడుగుతారో మసిపూసి మారేడుకాయ చేసేస్తారో నాగార్జున గారు బిగ్ బాస్ టీము వేచి చూడాలి. ఎందుకంటే ఈ 7 సీజన్స్లో ఆవేశపడిపోయి శనివారం కడిగేస్తారు, చెడుగుడు ఆడేస్తారు, చాట చెరిగేస్తారు అని అనుకుంటాము. నాగార్జున గారు తుస్సుమనిపిస్తారు. అందరూ ఇలాగే డిసప్పాయింట్ ఫీల్ అవుతారు. అందుకు అడుగుతారా క్లియర్గా విష్ణుని పుష్ చేసి పడేశాడు అబ్బాయి ఫస్ట్ టైం. 2వసారి రీగేమ్ పెట్టారు, పృథ్వీని కూడా ఆడించారు. అబ్బాయి అప్పుడు క్లియర్గా అవుట్ అయిపోయాడు. పుష్ చేయకూడదని డిక్లేర్ చేశాక ఆ అమ్మాయిని పుష్ చేసి చప్పట్లు కొట్టుకొని గెలిచాను, తోసేసాను విష్ణు నేను సరదా పడ్డాడు. అమ్మాయి మీద పడుతున్నాడు. నిఖిల్ని పడగొట్టమనండి. నిఖిల్ని ఈయన ప్రతిదీ ఇద్దరు టైల్ చేసుకొని ఇద్దరు డబ్బులు పంచుకున్నారు. అలాగే ట్రాఫీ కూడా పంచుకుంటారేమో చూడాలి వీళ్ళెవరు ఆడకపోతే. ఇదే దారులాగా ఉంది. నాకైతే అసలు గోలగా అనిపించింది. ప్రేరణ ఫెయిల్డ్ యాజ్ అ సంచాలక్. షీ వాజ్ మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హర్ టీమేట్స్. యష్మి చాలా ఓవర్ యాక్షన్. కామ్గా ఉన్నట్టుండే పుల్లపెట్టి గిల్లేస్తుంది సోనియా. ఇది జరుగుతుంది. అయితే చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. అబ్బాయి మళ్ళీ వెళ్ళి అన్ఫేర్ గేమ్ ఆడాడు. ఎవరు ఏమనలేదు, నువ్వు లోపలే అంటరా అన్నారు. వీకెండ్లోని నాగార్జున గారు కానీ ఆ వీడియో చూపించి నువ్వు తోసావు పర్పస్ఫుల్లీ, నువ్వు రిజాయిస్ చేసుకున్నావు, బట్ స్టిల్ యూ ప్లేడ్ అన్ అన్ఫేర్ గేము, సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు అని ప్రేరణ అంటారో అదంతా టైమ్ ఆఫ్ చేసేసి వెల్ డన్ ప్రేరణ చాలా బాగా చేసావని అంటారో వేచి చూడండి. మీరేమనుకుంటున్నారో నాగార్జున గారు అడుగుతారో లేదో, వీడియోలు చూపిస్తారో లేదో మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో దయచేసి రాయండి. అలాగా నెక్స్ట్ ప్రేరణ ఇంకో చీప్ అంటే చెత్త వే ఆఫ్ సంచాలకుగా ఫెయిల్ అయిందని ఎలా చెప్పగలంటే, విష్ణు ఆడుతుండి విష్ణుని వెనక నుంచి టార్గెట్ చేసి, అసలు అదొక రూల్ పెట్టాల్సింది ప్రేరణ, వెనక నుంచి టార్గెట్ చేయకూడదు, ఫ్రంట్ నుంచే సాక్స్ లాగాలని. వెనక నుంచి వెళ్ళి ఒక అమ్మాయిని ఏమంటే ఉమెన్ కార్డ్ తీయద్దంటారు. వెనక నుంచి వెళ్ళి కాళ్ళల్లో కాళ్ళు పెట్టి వెనక నుంచి సాక్స్లు ఆడుతున్నాడు. లాగేసరికి ఆ అమ్మాయి బ్యాలెన్స్ తప్పి పడిపోయి అంటే కూర్చున్నప్పుడు ఆ అమ్మాయి 2 బటక్స్ మీద మధ్యన ఆ థైస్ మధ్యన వాడు కాళ్ళు ఉండిపోయింది. అప్పుడు ఆ అమ్మాయి బ్యాలెన్స్ ఎలా తప్పిపోయి కింద కూర్చుంది. అది చూస్తే నాకు చాలా కోపం వచ్చింది. బ్యాలెన్స్ తప్పిపోతే గెటప్ బయట నుంచి యష్మి వాళ్ళు లేకపోతే డిస్క్వాలిఫై చెయ్యు అని అరుస్తున్నారు. అదేంటది? దానికి ఒక రూలు రైమ్ ఉంటుందా? ప్రేరణ నుంచి గెటప్ అన్నది. అనిన తర్వాత డోంట్ పుష్ అనాలి, డోంట్ పుష్ అనాలి. పుష్ ఎన్నిసార్లు అన్నదో పుష్ అన్న మాటని ఎన్నిసార్లు రివైండ్ చేసుకొని నేను చూశాను. ఆ పుష్ అనడం వల్ల తోసి నువ్వు లే అని చెప్పినట్టు తను అర్థం చేసుకొని అప్పుడు చిన్న చేత్తో పుష్ చేసి నిలబడడానికి ట్రై చేస్తే గొడవైంది. లేదు తనే నా కాళ్ళ మీద పెట్టాడు, నువ్వు పుష్ అన్నావు కాబట్టి నేను పుష్ చేశాను అని క్లియర్గా చెప్తుంది. నాగార్జున గారు డెఫినెట్లీ ఏమంటారంటే,
పుష్ చెయ్యకూడదని రూల్ పెట్టింది కదా, నేను పుష్ అని ఎందుకు అంటుంది, నువ్వు అలా అర్థం చేసుకోవడం నీది తప్పు, నీ బుర్ర ఎక్కడికి వెళ్ళిపోయింది అని విష్ణునే దెబ్బలాడతారు. చూస్తుండండి, దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అయితే నిఖిల్ని ఎవరు టార్గెట్ చేయలేదు, మొత్తానికి చాలా బాధపడ్డది. వచ్చి అని చెప్పి చీఫ్ సపోర్ట్ చేయకుండా వెనక్కి లాగేసి తను తీసుకెళ్ళిపోయింది. కమాన్ ఆడపులి అని ఆదిత్య ఓం గారు చాలా ఎంకరేజ్ చేశారు, బట్ ఏం ఉపయోగం లేకపోయింది. నెక్స్ట్ నిఖిల్ కూడా చిన్న ఓవర్ యాక్షన్ చేశాడు. యష్మి అసలు ప్రేరణ వాళ్ళ టీం అయింది, తను గ్రూప్కి ఆ గేమ్కి సంచాలకుగా పెట్టకూడదని నా ఉద్దేశం. అయితే ఇందులోని వాళ్ళ టీము గ్రూపు ఆట ఆడుతున్నారని మాత్రం నాకు అనిపించింది మనసులోని. అబ్బాయిని టోటల్గా 2-3 సార్లు అలౌ చేశారు. విష్ణు పుష్ చేస్తాడు నన్ను అన్నా ఖాతరు చేయలేదు. ఇక్కడ నబీల్ పాపం ఆ ఫోల్డ్ అయిపోయిన సాక్స్ని, లేదు ఫోల్డ్ అయిపోయింది నేను కావాలని దాచలేదు అన్న నబీల్ని అటాక్ చేసినప్పుడు కూడా చాలా బాగా వాయిస్ రేస్ చేశాడు. బిగ్ బాస్ ఇది తప్పు, నేను ఇలా ఫోల్డ్ చేయలేదు, అది నడుస్తున్నప్పుడు ఫోల్డ్ అయింది. అందరికీ అలాగవుతుంది, న్యాచురల్, మనం వేసుకొని చూసినా మనకు తెలుస్తుంది. అయినా బిగ్ బాస్ ఏమో తుది నిర్ణయం అనేసరికి యష్మి, పృథ్వీ, సోనియా రెచ్చిపోయి కేకలు గాళ్ళు ఇంత అంత కాదు. ఈ అమ్మాయి ప్రేరణ వీళ్ళిద్దరికీ బజర్ మోగే కారణంలో ఇలా ఉండటం వల్ల అని చెప్తుంది. ఎవరికి సరైన తెలుగు రాదు, ఎవరికి సరైన ఇంగ్లీష్ రాదు. ప్రాంప్ట్ చేస్తున్నారు, టై అయిందని చెప్పు. వాళ్ళే జడ్జిమెంట్ కూడా వాళ్ళే పాస్ చేస్తున్నారు, పృథ్వీని యష్మి. అయిన తర్వాత ప్రేరణ మాత్రం తెగేడ్చేసి ఫేర్గా ఆడదాం అనుకున్నాను, నేనేం చేయలేకపోయాను, నేను బాగా చేయలేదు అంటే ఈ అమ్మాయిలు భజన మండలి వచ్చేసారు. అయ్యో నువ్వేంటి ఇలా చేస్తున్నావు, నీకన్నా ఎంతకన్నా ఎవరు బాగా చేయరు అని ఊరుకోబడి. అదే అసలు సంచాలకు ఒక గేమ్ లాగా నాకు అనిపించలేదు. వీళ్ళే అరుస్తున్నారు, వీళ్ళే కమాన్ నువ్వు ఇలా చెయ్యు, నువ్వు అలా చెయ్యు, పృథ్వీ నువ్వు బయటికి రావద్దు, అవుట్ కాదు, విష్ణునేమో డిస్క్వాలిఫై చేసి బయటికి లాగి, నబీల్ని బయటికి లాగి, సోనియా ఏదో అంటుంది అసలు నువ్వు బయటికి రాకపోతే నబీల్ని కూడా బయటికి లాగేద్దాం అనుకున్నావని. ఎంత అన్ఫేర్ గేమ్ ఆడుతున్నారు, ఆడియన్స్ చూడలేదు అనుకుంటున్నారా? ఇన్ని కెమెరాస్లోని మనకి ఎపిసోడ్ కింద రాదనుకుంటున్నారా? ప్రతి యాంగిల్లోని అన్కట్స్ వస్తాయి, ఎక్స్ట్రాస్ వస్తాయి, ఎవరెవరో వీడియోస్ చేసినవి వస్తాయి, లైవ్లో చూస్తున్నాము. ఎంతమంది కళ్ళు కప్పేద్దాం అనుకుంటున్నారా? ఏంటి ఆట తీరు? ఇలా కంటిన్యూ అవుతే సీజన్ హిట్ అవుతుంది అనుకుంటున్నారా? బిగ్ బాస్ టీం వాళ్ళు నా రివ్యూ వినాలని దీని మీద స్పందించి ప్రాపర్ గేమ్స్ బెటర్. ఆ సాక్స్ లాక్కోవడం ఏంటండి? అదేం గేమ్ అండి? ఏంట అలాంటప్పుడు మంచి రూల్స్ పెట్టాలి సంచాలక్కి. వాళ్ళే చెప్పాలి, వెనక నుంచి లాక్కూడదు, చేతులు వాడకూడదు. శుభ్రంగా చేతులతో కాళ్ళు ఎత్తిసుకున్నారు, మొగలేసేసారు. అమ్మాయిల దగ్గరికి వచ్చేసరికి అసలు విష్ణుకి నబీల్కి అయితే అపోజిషన్ తప్ప ఎంత సపోర్ట్ లేదు. వాళ్ళ టీం వాళ్ళు కూడా చేయలేదు, సారీ టు సే. చీఫ్ విష్ణు కూడా నన్ను సపోర్ట్ చేయలేదు అని చాలా బాధపడ్డాడు. తొండి గేమ్ ఆడుతున్నారు, నేను సంచాలక అవుతాను, అప్పుడు నేను చెప్తాను అంటే ఫెయిర్ గేమ్ ఆడించి శభాష్ అనిపించుకో నబీల్, అంతే తప్ప వీళ్ళ తొండి గేమ్లు ఆడక. చాలా బాధపడ్డాడు. ఆ హాల్ అంతా తిరిగాడు. ఆదిత్య ఓం గారిని శేఖర్ భాష వచ్చి సపోర్ట్ చేశారు. లేదు వీళ్ళు ఎలాగా ఆడుతున్నారు, అసలు నిఖిల్ని చూడు ఎవరో టచ్ చేయలేదు అని శేఖర్ భాష చెప్పాడు. ఆదిత్య ఓం చెప్తున్నాడు వాళ్ళు అంతా పిచ్ గేమ్ ఆడుతున్నారు. నాకు అనిపించింది ఈ గేమ్ అంతా చూసాక నిఖిల్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వెనక అందరినీ మంచి చేసుకుంటున్నాడు అబ్బాయిని ఎలాగో మంచి చేసుకుని అబ్బాయి మామ చెప్పు మామ అంటాడు. వాళ్ళిద్దరూ అలా ప్రతి దాంట్లోని లాస్ట్ వాళ్ళిద్దరే ఉన్నారు. ట్రాఫీ రేపు అలా ఇద్దరు పంచుకున్నాం, మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. రేవంత్ శ్రీహాని చేసుకున్నట్టు దే ఆర్ ప్లేయింగ్ టుగెదర్, దే షేర్ ది మనీ. నిఖిల్ హౌస్లో అందరినీ వెనక మంచి చేసుకుంటున్నాడు, అమ్మాయిలను కూడా అబ్బాయిలను కూడా. ఫేర్గా మాట్లాడలేదు. ఆడియన్స్ ఆర్ వాచింగ్ యూ నిఖిల్ అని మాత్రమే చెప్పగలను. ఓట్లు వేసేవాళ్ళు ఆలోచించుకొని వేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. గుడ్ నైట్, శుభరాత్రి.